అంటే ఇప్పుడు వెన్ మాలాంటి వాళ్ళు రోడ్ల మీద నడుస్తుంది తెలియదు మనకు, రివీల్ అవుతుంది. విమెన్ ఆర్ లీవింగ్ హోమ్స్ అండ్ రోడ్ల మీద దిగుతున్నారు. ఇప్పుడు తను ఉన్నాడు పాపం ఇంట్లో, హస్బెండ్ ఇస్ వెయిటింగ్, షీ హ్యాస్ టు గో. బట్ ఈ విషయాలు ఎప్పుడు అక్కడ గుడి దగ్గర మేము జరిపిన ఒక చిన్న యాజిటేషన్ అయినా లేకపోతే వచ్చి ఇక్కడ కూర్చొని, బికాస్ మీరు మాట్లాడేది ఇట్ ఈస్ అపీలింగ్ టు మీ, ఐఎమ్ లైకింగ్ వాట్ ఐఎమ్ హియరింగ్, ఐ వాంట్ టు హియర్ యూ. బట్ ఫర్ విమెన్ దెర్ ఆర్ సో మెనీ ఛాలెంజెస్ దట్ ఈ రోజు ఇప్పుడు కూర్చున్నా కూడా దే హ్యావ్ టు థింక్ అబౌట్ హోమ్. దే సో వాట్ ఈస్ ఇట్ దట్ అ ఉమెన్, వాట్ షుడ్ బి అ ఉమెన్స్ ప్రయారిటీ? ఆమెకున్న ఏవైతే కోరికలు ఉన్నాయి, కోరిక ఏంటి? ఇప్పుడు నా కోరిక ఏంటి? దట్ ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళకుంటే ఇక్కడ కూర్చుని హాయిగా మీతో ముచ్చట్లు పెట్టుకోవాలి. కానీ I know that there is something. You have to go home. So everywhere there is a moral, ethical dilemma that women today are facing. ఈ dilemma ఇంతకుముందు ఆడవాళ్ళకి ఉండకపోతుండే, ఎందుకంటే వాళ్ళకి ఇల్లు ఫ్యామిలీ ఉంటుండే. ఇప్పుడు మేము పర్సనల్ చాయిసెస్, ప్రొఫెషనల్ చాయిసెస్ ప్లస్ ఇట్లాంటి ఏదైతే సోషల్ కాజెస్, అంటే ఎవ్రీథింగ్ ఈస్ యాక్టింగ్ ఆన్ అస్, ఇట్ ఈస్ బిల్డింగ్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్. అప్పుడు వాట్ షుడ్ అ వుమన్ బి డూయింగ్? అయితే ఇప్పుడు దీనికి నేను నా పర్సనల్ లైఫ్ నుంచి ఒక జవాబిస్తా. ఇవేవి మా కన్నమ్మకు లేవు, బికాజ్ ఐఎమ్ ద రైట్ మ్యాన్. అంటే ఇప్పుడు తను ఈరోజు రాకపోయినా, తను వంట చేయకపోయినా, తను నాకు అట్లీస్ట్ చూసి నవ్వకపోయినా నేను దాన్ని ఎప్పుడు తప్పుగా అనుకోను. బికాజ్ నేనెంత 100% ఇంటిగ్రేటెడ్గా ఉన్నానో ఒక మహిళ కూడా అట్లా ఉంటుందని రియలైజ్ అయ్యాను నేను. అందుకని ఆ కంజీనియాలిటీ కానీ ఆ కంపాటబిలిటీ కానీ ఉంది. కానీ నేను చిన్నప్పటి నుంచి చూసిన సమాజంలో ఉమెన్ అంటే వల్నరబుల్, ఉమెన్ అంటే సెక్సువల్గా ఎప్పుడైనా అజాల్ట్ చేయడానికి ఆస్కారం ఉంది, ఉమెన్ అంటే డిపెండెంట్, ఉమెన్ అంటే డెలికసీ. ఇట్లాంటివన్నీ మనకు చెప్పి మన చెవులు వాయగొట్టారు మన పెద్దలంతా. చలం లాంటి మంచి ఫిలాసఫర్స్ ఏం చెప్పారంటే, అరే బాబు, ఆడదానికి ఒక శరీరం ఉంది, ఆమెకు ఒక మనసు ఉంది, ఆ శరీరంతో తనకు నచ్చిన పని చేయనివ్వండి, ఆ మనసుతో తనకు నచ్చింది మాట్లాడనివ్వండి, నియంత్రించకండి. చిన్నపిల్లల్ని చిన్న ఉన్నప్పుడు నియంత్రిస్తారు, ఆడపిల్లల్ని సచ్చేదాకా నియంత్రిస్తున్నారు దొంగనా కొడుకులు. అందుకని ఈ మోషన్ నేను నీకు సపోర్ట్ చేస్తా. ఎవరిని నియంత్రించకూడదు. ఎట్లయితే మగవాడికి ఎప్పుడు బయటికి వెళ్ళాలో, ఎలా తన్ను తాను కండక్ట్ చేసుకోవాలో, ఎప్పుడు ఇంటికి రావాలో తెలిసినట్టు ఆడవాళ్ళకు కూడా తెలుసు అని నువ్వు ఎందుకు నమ్ముతలేవు? ఒకవేళ ఒక ఆడది నాకు రాత్రిపూట బయటికి వెళ్ళడం భయమని తానంటే, ఇద్దరు ఎడ్యుకేట్ హర్, లేదా కంపెనీకి వెళ్ళు, లేదా రాత్రి భయం కాబట్టి రేపు వెళ్ళు అని చెప్పు. కానీ నాకు భయం లేదురా ముర్రో, ఐ కెన్ హ్యాండిల్ మై సెల్ఫ్ అని ఎవరన్నా అంటున్నప్పుడు, అయితే దీని వెనుక మన 1000 సంవత్సరాల చరిత్రతో పాటుగా సైకలాజికల్ ఆస్పెక్టు, ఎకనామికల్ ఆస్పెక్టు, మన కుటుంబ వ్యవస్థ సీడ్లోనే ఈ ప్రాబ్లం ఉంది. ఈ భూమినంతవరకు ఈ ప్రాబ్లం ఉంటుంది. అదేంటి? మగవాళ్ళు బయట పని చేసుకొస్తారు, ఆడవాళ్ళు ఇంటి పని చేసుకుంటారు అనేది మన సీడ్లో ఉండిపోయింది. మన పాత సినిమాలు చూస్తే కూడా ఆయన మగవాడు బయట తిరుగుతాడు అనే డైలాగులు రాశారు అప్పుడు. ఆమె ఆడది బయట తిరుగుతుంది, బయట తిరిగిందంటే బరి తెగించింది, లేదా బజారుది, లేకపోతే లేట్ అయిందంటే ఎవరి దగ్గరికి పోయి వచ్చినావు. డౌట్తో చూడడం, మగవాడి డౌట్తో చూడట్లే, అతను మగవాడు ఏదో పనులు చక్కబెట్టుకొని వస్తున్నాడు. ఇట్లాంటి ఒక సైకలాజికల్గా కొన్ని థాట్స్ అనేవి సమాజంలో స్ప్రెడ్ అయిపోయినాయి. మన సనాతన హిందుత్వంలో అమ్మవారినే అసలు ఒక మహిషాసురమర్దినిగా మన వాళ్ళు ఏం చేస్తారు? రూపాల్లో అసలు ఎండమూరి వీరేంద్రనాథ్ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఎండమూరి వీరేంద్రనాథ్ ప్రతి మగవాడి విజయం వెనుక ఆడది ఉంటుందని చెప్పి చివరికి ఆడదాన్ని అక్కడ వెనకనే పెట్టాడు అని. అంటే ఇదేంది? నిన్ను గొప్పది అని చెప్పి నిన్నేం చేయనిస్తలేరు. నేను ఒక చిన్న జోక్ రాసిన, దాన్ని బేస్ చేసుకొని ఒక ఆయన భూపల్లా ఒక 6-7 పుస్తకాలు రాశాడు. రాసిన తర్వాత సభ పెట్టారంట. సభ పెడితే అందరూ మాట్లాడుతున్నారు, భార్య కూడా వచ్చింది. సో ఆయన ప్రతి మగవాడి విజయం వెనుక ఆడది ఉంటుందని కారణం, ఈరోజు 7-8 పుస్తకాలు రాశారంటే ఆయన భార్యనే కారణం. అమ్మ మీకు చాలా థ్యాంక్స్ అంటే ఆమె చాలా థ్రిల్ అయిపోయింది, అది అయిపోయింది. చివరికి భూపల్లా క్రియేటివ్ పర్సన్ చివరికి చెప్పాయంట, నా ప్రతి విజయం వెనుక నా భార్య ఉంది, నేను 7 పుస్తకాలు రాయడం వెనుక ఆమె ఉంది, ఆమె లేకపోతే 50 రాస్తుంటాను. సో అంటే పర్సెప్షన్స్ వేరు. సి ఆడది ఆదిశక్తి పరాశక్తి అని చెప్పడం కోర్కి సంబంధించింది.
కానీ మనిషి అట్లా ట్రీట్ చేస్తుండలేదు అనేది వ్యవహారానికి సంబంధించింది. ఇప్పుడు ఆడవాళ్ళు నాకు చాలా రెస్పెక్ట్, మీరు ఓడుకోండి, ఇదేం రెస్పెక్ట్, ఇదేం రెస్పెక్ట్ రా బాబు. నేను ఆడది కాబట్టి నేను మాట్లాడుతున్నా. అయితే ఇప్పుడు అట్లా కాకుండా ఏం చేస్తావు అంటే అసలు పెద్దంతరం చిన్నంతరం లేదు, మగవాళ్ళకి ఎదురు నిలబడి మాట్లాడతావా. సో సమాజంలో ఒక ధారణ ఏర్పడ్డది. నా సైడ్ నుంచి నేను దాన్ని క్లియర్ చేసుకున్నాను. నా కుటుంబంలో మా అమ్మ కానీ, మా అక్క కానీ, నా బిడ్డ కానీ, నా వైఫ్ కానీ, దే ఆర్ ఆల్ ఇండిపెండెంట్ పీపుల్. నాకు చెప్పనవసరం లేదు, నా సర్టిఫికేషన్ వాళ్ళకి అక్కర్లేదు. ఈ బాడీ వ్యక్తి ఉన్నా లేపినా దే సర్వైవ్. అట్లాంటి ఒక ఫ్రీడమ్ ఉంది. కానీ అందరి కుటుంబాల్లో అటువంటిది లేదు. ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు, ఇప్పటి వరకు తన భార్యను నాకు చూపించలేదండి. అంటే నేను ఏదో చేస్తానని కాదు, చేస్తే ఇప్పుడు ఉదాహరణకి నా భార్య వీళ్ళందరూ చూశారు, అట్లాగే మీ ఇంటికి ఎవరన్నా మీ వారి ఫ్రెండ్స్ వస్తే మిమ్మల్ని చూస్తారు. ఇప్పుడు వరకు 25 ఏళ్ళు ఐ హ్యావ్ నెవర్ సీన్. అలాగే నాకు చూడాలని ఆతృత ఏం లేదు. కానీ ఆ థాట్ ఏంది అసలు? నేను ఎప్పుడన్నా నాకు నిద్రలో ఏదన్నా ఆలోచన వస్తుంది, ఉదాహరణ నేను చచ్చిపోయేటప్పుడు నాకు మిగిలిపోయిన ఆలోచన అంటే ఎందుకు చూపించరు అంటే వాట్ ఈజ్ ఇట్ అనే ఆలోచన వస్తుంది నాకు. అంటే ఏమిటది, ఏం చేస్తాం? అదే చూపులతో గుచ్చి చంపక అట్లేమని అనుకుంటారా, వీడు ఏమన్నా చూసి దాన్ని తాగేస్తాడు, లేకపోతే చూస్తే వశీకరణ చేసుకుంటారు, ఇట్లాంటివి ఏవో ధారణలు ఉన్నాయి. ఎవరికి వాడు చూసాడో లేదో నా డౌట్ అది. సరే పిల్లలు ఉన్నారు కాబట్టి ఐ బిలీవ్ అది ఓకే. అయితే ఇది చాలా డీప్ రూటెడ్ ప్రాబ్లం. వ్యక్తులు మారుతున్న కొద్దీ ఓవరాల్గా సమాజం మారుతుంది. ఆర్థికంగా మారింది, కల్చరల్గా చాలా ఎవల్యూషన్ వచ్చింది, విదేశీ సంస్కృతి వచ్చింది. కానీ సమ్వేర్ డీప్ డౌన్ కొన్ని సైకలాజికల్ ఏమంటారు రుగ్మతలు ఉండిపోయినాయి. సమ్వేర్ ఉమెన్ ఈజ్ వల్నరబుల్ అనేది ఉంది ఇప్పటికీ. కానీ ఎవరికైనా లేడీకి డివోర్స్ అయితే ఆమెకు రెంట్కి ఇల్లు దొరకడం కూడా పెద్ద ప్రాబ్లం. నా ఫ్రెండ్స్లో అలాంటి ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకో భర్త చనిపోయిన ఇంటి పెన్షన్ ఇస్తారు, అయితే సింగిల్ వాళ్ళకి ఇవ్వరు. ఇక మన సబ్జెక్ట్ అదిగా మనం వ్యవస్థ నేను అంటున్నది అసలు మనం చర్చను ఎటో తీసుకెళ్లకుండా డీప్ రూట్ ప్రాబ్లం. వేరే మతాల్లో పోలిస్తే మాత్రం మన దాంట్లో ఉమెన్ కి చాలా రెస్పెక్ట్, ఒక దేవతగా చూస్తారు. బట్ ఉన్నాయి మళ్ళీ దేవతగా చూడడం వేరు. మన వాళ్ళు ఏం కాల్చుకు తింటలేరు, కానీ కొన్ని చేయనివ్వరు. ఎందుకో చెప్పనా, ఉమెన్ ఈజ్ మోర్ ఎఫిషియంట్ దాన్ మ్యాన్. ఇది ఒక ట్రుత్, ప్రతి మగవాడికి తెలుసు. ఉమెన్ కెన్ అవుట్ స్మార్ట్ ఎనీ మ్యాన్ ఎట్ ఎనీ టైం. అందుకని ఏం చేస్తారు, కొన్ని విషయాలు అంటే ఏదైతే పవర్ఫుల్ అంశాలు ఉన్నాయో అవి వాళ్ళ చేతిలో పెట్టుకున్నాడు మగవాడు. జస్ట్ వాళ్ళకిచ్చి చూడమని ఆడవాళ్ళకి కారు స్టీరింగు, బ్యాంక్ అకౌంట్, పైసలు ఇచ్చి నిర్ణయాలు తీసుకునే శక్తి ఏమను ఉతికి ఆరేస్తారు. అందుకని ఏం చేస్తున్నారు, డిపెండెన్స్. సినిమాకి వెళ్దామా అండి, ఎందుకంటే తన దగ్గర సొంతంగా మనీ లేదు, అంటే డిపెండెంట్. అందుకని నేనంట ఇప్పుడు నేను ఆచరిస్తున్నది, మా కన్నమ్మకు కూడా నేను ఓపెన్గా చెప్తున్నా, ఏమనుకోవద్దు, నా దగ్గర ఉన్న డబ్బులో నేను సగం ఇచ్చేసాను. అంటే డోంట్ ట్రస్ట్ మీ ఆల్సో, డబ్బును నమ్ము. ఇప్పుడు ప్రతివాడు నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు దాని బంగారము, అట్లా పిచ్చి మాటలు నమ్మకు. ఫస్ట్ నా అకౌంట్లో సగం పైసలు వేసి ఆ తర్వాత నీ పిచ్చి జోలి మాడడం చెప్పు. అంటే నీ పోయిట్రీ నీ కాడనే పెట్టుకో. నేను కూడా అద్భుతంగా పోయిట్రీ చెప్తా, మొత్తం నా కాడ పెట్టుకుంటుంది పైసలు. నీ అంత రాకుమారుడు ఇంకోటి లేడు, నువ్వు నా గ్రీకు వీరుడు, బట్ పైసలు నా దగ్గర ఉన్నాయి. సో అందుకని ఆచరణలో తెలియాలి. ఇప్పుడు మీరు బిలీవ్ చేస్తే అట్లీస్ట్ 1000 మంది మహిళల్ని నేను ఎడ్యుకేట్ చేసిన. ఎవరు కలిసిన అమ్మ కావచ్చు, అక్క కావచ్చు, ఒక ముస్లామ కావచ్చు, అందరితో ఉన్నాడు, పక్కకు పిలిచి సందు దొరికినప్పుడు నీ యొక్క సపరేట్ అకౌంట్ ఉందా, నీకు పైసలు ఉన్నాయా, లేవంటే విదిన్ 6 monthsలో నువ్వు క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే హఠాత్తుగా ఉన్నైతే నీకు ఎవడు చూసుకుంటాడు. డోంట్ ట్రస్ట్ దీస్ పీపుల్. మళ్ళీ రాగానే నేను అందరితో మంచిగా మాట్లాడినా, పెట్టిన చిచ్చు. నేను సక్సెస్ఫుల్గా మోదీ జన్ధన్ అకౌంట్ ఇప్పించాడు కదా, నేను చాలామంది మహిళలకి సొంతంగా వాళ్ళకి అట్లీస్ట్ ఎవ్రీ మంత్ నేను వంట చేస్తున్నా. వంట చేస్తున్నందుకు నువ్వు 8 గంటలు జాబ్ చేస్తే నీకు ఒక 1000 రూపాయలు ఇస్తున్నారు, నాకు 200 నీయవా నువ్వు? ఇప్పుడు నాకు సినిమాకు పోవాలంటే నీవు ఎందుకు డిపెండ్ కావాలి, నా తిప్పలు నేను పోతా. ఇట్లా వాడిని మీరు వినిపిస్తేనే మీ డిమాండ్స్ తెలుస్తాయి. అందుకని మీరు మాట్లాడండి. ఐ బిగాన్ విత్ మై ఫ్యామిలీ. ఇప్పుడు మా అమ్మ ఎకనామికల్ ఇండిపెండెంట్, నాకు పరిచయం ఉన్న ప్రతి మహిళ ఎకనామికల్ ఇండిపెండెంట్. సమ్హౌ ఐ ఆల్వేస్ మెట్ స్ట్రాంగ్ ఉమెన్. నాకు ఎవరైనా వీక్గా ఉంటే నాకు నచ్చదు. నువ్వు ఉన్నా లేకున్నా నేను ఉంటారా బాబు, కానీ నీతో ఉంటే బాగుంది,
ఇటువంటి కంపెనీ కావాలి మనకి. నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా. వెరీ బ్యాడ్, వెరీ వెరీ బ్యాడ్. అందుకని ఇప్పుడు మనం డిస్కస్ చేసేది కోర్లో మారాలంటే వ్యక్తి మారాలి. కానీ ఆ వ్యక్తి కుటుంబంలో ఉన్నాడు, బయట వాడు చాలా లెక్చర్స్ దంచుతున్నాడు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, ఇంటికి వచ్చిన తర్వాత వాడు రూల్ చేస్తున్నాడు. ఇది నేను నా కళ్ళతో చూసినా కానీ మనం చెప్పలేము కుటుంబ విషయాల్లో. ఎట్లా చెప్తాం? సమాజాన్ని మార్చొచ్చు, కుటుంబాన్ని ఎట్లా మారుస్తాం? కుటుంబంలో ఎవరికి వాళ్ళు మారాలి. అందుకని మేము ఆడదాన్ని పూజిస్తాము, లేకపోతే ఆడదాన్ని అమ్మవారిగా చూస్తాం, అట్లా కాదు. ముందు ఆమెకు బ్యాంక్ అకౌంట్ తీసి సగం పైసలు వేయి, తర్వాత అమ్మవారిగా చూద్దాం. అమ్మవారిగా చూడకు, ఒక మహిళగా చూడు చాలు. బట్ అతని ఎంపవర్. ఇప్పుడు ఆడది ఆదిశక్తి కరెక్టే, మరి ఆదిశక్తి అన్నప్పుడు షీ నీడ్స్ మనీ ఆల్సో పవర్. నువ్వు తీసుకునే నిర్ణయాల్లో సగం నిర్ణయాలు తనను తీసుకునే అవకాశాన్ని నువ్వు సరే పాటించు, ఈగో వస్తుంది. ఇంకొకటి దీంట్లో ఒక ఫిజికల్ రియాలిటీకి సంబంధించిన ఆస్పెక్ట్ కూడా ఉంది నా అబ్జర్వేషన్. మగవాడు కొంచెం ఎత్తుకున్నాడు, ఆడ చిన్నగా ఉంది. సో చిన్నదాన్ని చూసినప్పుడు మనకు ఒక చిన్న చులకన భావం కలుగుతుంది ఫస్ట్ నుంచి కూడా. ఇప్పుడు చార్మినార్ చూడడానికి కుదరదు, పెద్దగా ఉంటుంది అంతే, ఏం లేదు ఆడ. అదే గిత్తతుంది అనుకో, అది ఎవడు చూడు. సో ఆడది, అందుకే స్టాలర్ ఉమెన్, ఆడవాళ్ళు పొట్టులను చేసుకోండి, పెళ్ళి చేసుకుంటే మీరు రూల్ చేయొచ్చు. ఇది నా అబ్జర్వేషన్. ఆ థాట్ అది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలను కొడతారు ఎందుకో తెలుసు, చిన్నగా ఉన్నారు కాబట్టి. వేరే ఆప్షనే లేదు. వాళ్ళు నీకంటే ఎక్కువ లాజికల్ మాట్లాడతారు, కానీ ఎక్కడో వచ్చేట నీకు కింద ఉన్న దాన్ని నువ్వు ఈజీ కొట్టనీకి వస్తుంది. అందుకని ఆడవాళ్ళు ఫిజికల్గా కూడా వాళ్ళు పిట్టిటుగా ఉన్నారు, అంటే పొట్టిగా ఉన్నారు, చిన్నగా ఉన్నారు. అందుకని నీకు ఈజీ ఇట్లా వస్తే వాళ్ళు ఇట్లా అంటున్నారు అనమాట. అందుకని ఏం చేయాలి? ఒక చిన్న హై హీల్ స్టూల్ వేసుకొని ఈక్వల్ నిలబడాలి. అబ్బోలో ఈక్వాలిటీ ఎగ్జిస్టెన్షియల్గా ఉంది. నువ్వు పీల్చే గాలి, నేను పీల్చే గాలి ఒకటి, నీ ఆకలి ఒకటి. కానీ ప్రపంచంలోనే ఈక్వాలిటీ లేదు మోనికాజీ. అది చాలామంది ప్రయత్నించారు. ఇప్పుడు కందుకూరి వీరేశలింగం పంతులు ఇటు సైడు, గిడుగు రామూర్తి పంతులు, లేకపోతే రాజా రామ్మోహన్ రాయ్, ఇట్లాంటి వాళ్ళు సమాజంలో అసలు గొప్ప మార్పుకి దోహదం చేసారు. దే ఫాట్ లైక్ ఎనీథింగ్. కానీ స్టిల్ ఈ మేల్ చువనిస్ట్ మెంటాలిటీ అంటారు కదా, అంటే పురుషాధిక్య సమాజం, పురుషుడు ఏదేమైనా గొప్పవాడు. ఇది జార్జ్ ఆర్వెల్ రాసిన ఎనిమల్ ఫామ్ పుస్తకంలో ఉంటుంది. ఆల్ ఎనిమల్స్ ఆర్ ఈక్వల్, పిగ్స్ ఆర్ మోర్ దాన్ ఈక్వల్, అంటే ఫ్యూ ఎనిమల్స్ ఆర్ మోర్ దాన్ ఈక్వల్ అని ఉంటుంది. అట్లా బాపు గారు దాన్ని కాపీ కొట్టి కార్టూన్ వేశారు. ఆడమొగ సమానం, కానీ మగవాడు కొంచెం ఎక్కువ సమానం అంటాడు. అట్లా ఎంత అనుకున్నా ఒక మగవాడికి థాట్ ఇన్హెరిటెంట్గా వస్తుంది బికాస్ ఆఫ్ ద సొసైటీ. సినిమాల్లో హీరో క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్, హీరోయిన్ ఓన్లీ డ్యాన్సులు చేస్తూ ఉంటుంది. హీరోయిన్ క్యారెక్టర్ లీడ్ రోల్ ఉన్న దాంట్లో పెద్ద హీరోలు యాక్ట్ చేస్తలేరు. ఎవ్రీథింగ్ అంటే ప్రతి చోట ఈ డిస్క్రిమినేషన్ ఉంది. అందుకని సమాజం హఠాత్తుగా మారదు. ఎవ్రీ ఫీల్డ్లో, ఎవ్రీ లెవెల్లో, ఎవ్రీ లేయర్లో ఒక అవేర్నెస్ రావాలి. ఎవరో మాట్లాడాలి, ఎవరో ఒక పాటగా చెప్పాలి, ఎవరో ఊరికే చెప్తా ఉండాలి, ఎవరో ఆచరించాలి. నీ మాటలు నేను మగవాళ్ళకి నువ్వేం చెప్తావు అంటే వాళ్ళు సనాతన హిందుత్వంలో ఉన్నోళ్ళు, లేదా ఏదో కొంత స్పిరిచువాలిటీ అని అనుకుంటున్న వాళ్ళకి నువ్వేం చెప్తావు నీ మాటగా? అదే, నీకు నువ్వు ఎంత రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నావో, నీకు ఎలాంటి రైట్స్ కావాలనుకుంటున్నావో అది ఆడదానికి కూడా నువ్వు ఇవ్వాలి. నువ్వు ఇవ్వాలంటే నువ్వేదో దోచిస్తున్నట్టు కాదు. యాక్సెప్ట్ ఇట్, దే ఆర్ ఈక్వల్ టు యూ. ఇక్కడ ఎవరు ఎక్కువగా తక్కువ కాదు. బలహీనంగా ఉన్నది బలహీనంగా ఉందని కాదు, అది ఇంకేదో శక్తిని కలిగి ఉంది. ఒకడు బలంగా ఉన్నాడు కానీ మానసికంగా బోల్డ్ అంత వీక్ ఉంటాడు. నిజానికి ఒక ఆడది, ఒక మదర్ రోజంతా చేసే పనికి నువ్వు లెక్క కడితే మగవాడు సంపాదించే సగం శాలరీ ఆమెకి ఇచ్చేసేయాలి. అందుకని నేను చెప్పేది ఇప్పటికిప్పుడు ఈగోలకు పోండి, అవన్నీ మారదని నేను చెప్పను. ఎంపవర్. ఒకవేళ మీరు గృహిణిగా ఉంటే, గృహిణిగా ఉన్నందుకు మీకు కొంత డబ్బు మీ అకౌంట్లో వేసుకోండి. అది హుందాగా. ఇప్పుడు మొత్తం ఆస్తి ఒక 10 లక్షలు ఉందనుకుందాం. అట్లీస్ట్ ఆ ఇంటి మహిళకి ఒక 2 లక్షలు సొంత ఆస్తి ఉండాలి. బంగారం ఇస్తున్నారు కానీ ఆమె అమ్ముకోవాలంటే భర్తను అడుగుతున్నారు. సో ఎవరిని అడగకుండా ఖర్చు పెట్టుకునే డబ్బు నీ దగ్గర ఏమైనా ఉందా? ప్లీజ్ క్రాస్ చెక్. ఇప్పుడు నేను చెప్తున్నా, మా కన్నమ్మకు ఉంది, నన్ను అడగాల్సిన అవసరం లేదు. నేనంటే నాకు చెప్పొద్దు కూడా. యు ఆర్ ఫ్రీ, ఆపరేట్ యువర్ లైఫ్. సో ఇప్పుడు వరకు యూ టాక్డ్ అబౌట్ విమెన్స్ రైట్స్, అంటే వాళ్ళకి రైట్ ఉండాలి, వాళ్ళు ఇట్లా, వాళ్ళ డ్యూటీ ఏంటి? ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తున్నాము, అది నెక్స్ట్ మళ్ళా క్లబ్ కల్చర్, అది నెక్స్ట్ మోనికాజీ. అంటే మనం చేస్తారు. ఇప్పుడు అంతెందుకు, నేను ఐ కెన్ కోట్. అవును,
అయ్యో అంటే ఇప్పుడు సమాజం అంతా ఆడవాళ్ళు వల్నరబుల్ ఉంటున్నారు, కొందరు మేకవన్నీ పులుల్లాగా వాళ్ళు వల్నరబుల్ కనిపిస్తున్నారు, బట్ దే ఆర్ రూలింగ్ ద హోమ్. దాన్ని ఉతికారేస్తున్నారు, ఒక్కొక్కరిని భయపెడుతున్నారు. అందుకని నేను చెప్పేది జనరల్ కాంటెక్స్ట్లో ఇట్లా ఉంది సమాజం. అప్పుడున్న సమాజంలో కూడా ఆడవాళ్ళకి భయపడే భర్తలు ఉన్నారు. అప్పుడున్న సమాజంలో కూడా ఆల్మోస్ట్ దొరసానుల్లాగా రాణుల్లాగా ఆల్మోస్ట్ రూల్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో మనం జనరల్గా చెప్తున్నాం, వీ డోంట్ నో స్పెసిఫిక్ ఫిగర్స్. అంటే ఇక్కడ ఎవరు డామినేషన్లో ఎవరు సఫర్ అవుతున్నారు అనేది చాలా ఎన్నో కోర్టు రూలింగ్స్ జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. ఆడది హెరాస్మెంట్ కేసు పెట్టిన తర్వాత తీరా వస్తే అసలు బేసికల్గా ఈమె హెరాస్ చేసింది, అతను కాదు అని మళ్ళా తర్వాత ఎక్కడో రోడ్డు మీద ఒక అమ్మాయి మొత్తం హల్లా గుల్లా చేస్తే మీడియా అంతా అబ్బాయిని తిడితే అబ్బాయి చెప్పాడు నేను ఏమనలేదు, ఆమెనే తప్పు చేసిందంటే నువ్వు ఆడదాన్ని అట్లా చేసి కూడా నువ్వు అట్లా చేస్తావు. ఢిల్లీలో ఫైనల్ ఇప్పుడు కేరళ కేస్ దీపక్ అని ఒక హిందూ మీరు న్యూస్ చూస్తుండాలి కదా. చూస్తాను. ఒక ముస్లిం లేడీ వాట్ షీ హెస్ డన్ ఇస్, ఆయన పాపం బస్ లో పోతున్నారు, ఆమె వెయిట్ చేసి అంటే కెమెరా ఆన్ చేసుకున్నది. ఇప్పుడు బస్ లో అది కదులుతూ ఉంటది కదా, సో ఏం చేస్తుందంటే ఇట్లా మొత్తం రికార్డ్ చేస్తుంది. అండ్ బస్ కొంచెం కదలంగానే వాడికి అసలు ఐడియానే లేదు ప్లానింగ్ నడుస్తుందని, కొంచెం ఇట్లా చేయి తాకుతుంది కదా, ఉన్నారు. అందుకే నేను అంటున్నా వల్నరబుల్ అంటే నేను అంటున్నది వీక్ మైండ్ అనేది అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా పనికిరాదు. ఎందుకంటే మైండ్ ఆస్పెక్ట్లో అబ్బాయి అమ్మాయి లేదు, అందరి మైండ్లు సేమ్. ఇప్పుడు స్ట్రెస్ ఆస్పెక్ట్లో ఆడవాళ్ళ స్ట్రెస్ మగవాళ్ళ స్ట్రెస్ అనే విభజన ఉండదు. స్ట్రెస్ ఈ స్ట్రెస్. అందుకని సమ్వేర్ వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ అవర్ సెల్ఫ్స్ అంతే. దానికి ఎవరో ఒకరు, ఇప్పుడు మీరున్నారు, మీకు కనిపిస్తున్న వాళ్ళందరికీ కొన్ని విషయాలు చెప్తారు. ఎవ్వరు సమగ్రంగా ఇది లైఫ్ ఇలా ఉండాలని చెప్పలేదు. ఎందుకంటే ఎవరి పర్సనల్ లైఫ్, ఉదాహరణగా వైఫ్ అండ్ హస్బెండ్ మన ఎదురుగా ఉన్నారనుకో, మన ఇద్దరికి మంచిగానే ఉన్నారు, వాళ్ళు గది రూమ్లో ఎట్లా ఉన్నారు, బెడ్రూమ్లో ఎట్లా ఉన్నారు మనకు తెలియదు. అది ఒక అన్నోన్ టెరిటరీ. రియల్గా అక్కడ జరుగుతూ ఉంటుంది. బయట అయ్యే గొడవకి రియల్ రీజన్ వాళ్ళు ఎప్పుడు చెప్పరు. జస్ట్ ఓన్లీ వాటర్ బాటిల్స్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఈవెన్ జడ్జెస్ కూడా అర్థం కాదు ఎందుకు కొట్లాడుతున్నారు, ఎందుకు విడిపోతున్నారు. కానీ డీప్ రూటెడ్గా సెల్ఫ్ రెస్పెక్టో, డిగ్నిటీకి సంబంధించిందో, ఒక పర్సనల్ అఫైరో, లేకపోతే ఏదో అనకూడని మాట అనడమో, ఇట్లాంటి చిన్న చిన్న కారణాలు ఉంటాయి, అవి బయటకు చెప్పుకోలేరు. సో మనం మాట్లాడాలి ఓపెన్గా. మీరు అన్నట్టు ఆడవాళ్ళు మగవాళ్ళ మీద చేసి కూడా వాళ్ళు సింపతి మార్కులు కొట్టేయచ్చు. అట్లాగే మగవాళ్ళు మంచిగా నటిస్తూ కూడా ఆడవాళ్ళని హింసిస్తూ బయట వాళ్ళు శ్రీరామచంద్రులాగా నటిస్తూ ఉండొచ్చు. ఇది ఎవరిని వాడు క్రాస్ చెక్ చేసుకోవాలి. సో మనం ఒక బ్లేటెంట్గా జనరల్ స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు. బట్ ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు డిక్లేర్ చేయాలంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఐస్ బకెట్ ఛాలెంజ్ అని ఒక ఛాలెంజ్ పెట్టారు. ప్రతోడు ఐస్ బకెట్ మీద వేసుకున్నాడు కదా. ఇప్పుడు నేను ఒక ఛాలెంజ్ చెప్తా, ఎవరికి వాళ్ళు ఒక షార్ట్ తీసి పెట్టండి. నాకు ఎన్ని రైట్స్ ఉన్నాయో నా వైఫ్కి నా ఇంట్లో అన్ని రైట్స్ ఉన్నాయి. చెక్ దిస్ ఛాలెంజ్. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక షార్ట్ తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టండి. సో కాంత్రేస్ ఒక ఛాలెంజ్ విసిరాడు, నేనెంతో నా భార్య అంతే, నా కూతురు అంతే, నేను వాళ్ళని డామినేట్ చేయను, నా ఆలోచనలు వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళ ఆలోచనలకు నేను రెస్పెక్ట్ ఇస్తాను, లెట్ us రెస్పెక్ట్ ఈచ్ అదర్, వీఆర్ ఆల్ ఈక్వల్ అని ఒక చిన్న వీడియో రిలీజ్ చేయండి. అమితాబ్ బచ్చన్ రిలీజ్ చేయండి, జయా బచ్చన్ రిలీజ్ చేయండి. అప్పుడు తెలుస్తుంది ఎవరేందో. చిరంజీవి గారు రిలీజ్ చేయని. పనికిరాని ఛాలెంజ్లు, ఐస్ బకెట్లు ఇట్లాంటివి పోసుకుంటారు. ప్రపంచాన్ని ఎడ్యుకేట్ చేయాలంటే ఎవరు రారు. ఎందుకంటే అది పర్సనల్ కిందకి వస్తుంది. నీకు ఎందుకయా, నువ్వు సినిమా హీరోగా ఉండంటారు. ఇప్పుడు గరికపాటి గారు ఎకానమీ గురించి మాట్లాడితే నువ్వు పాండిత్ అని చెప్పుకోరా అంటారు. జనాల నోటికి ఒక లాక్ లేకుండా పోయింది. ఎవడు పడితే వాడు వీడియోలు బట్టి ఒక్కొక్కరు తిట్టుకుంటా ఉన్నారు. అసలు అదృష్టవశాత్తు నా మీదకి ఇంకా ఎవడు రాలే, బికాజ్ నాకు కొంచెం ఇంటెలిజెన్స్ ఉంది. సో జనాలకు తెలియదు. అందుకని ఇది ఎవరికి వాళ్ళు డిక్లేర్ చేయాల్సిన అంశం. ఇప్పుడు నేను ఎట్లయితే ఫస్ట్ టైం నా పర్సనల్ విషయాన్ని డిక్లేర్ చేసిన, సో నేను తనని ఏ విధంగా నియంత్రించాను. తను ఎప్పుడన్నా బయటికి వెళ్ళొచ్చు, తను ఎప్పుడన్నా రావచ్చు. జస్ట్ యాజ్ ఎ పర్సన్గా తను నాకు నోటిఫై చేస్తుంది. బట్ ఐ నెవర్ స్క్రీమ్డ్ ఎట్ హర్, ఎందుకు ఇంత లేట్ అయింది, నువ్వు ఎందుకు రాలేదు, నాకు అన్ని ఎప్పుడు అడిగాను. మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఇదేం పెయిడ్ ప్రోగ్రామ్ కాదు కదా, ఇది అయిపోయిన తర్వాత నీకు పైసలు ఇస్తుంది అన్నట్టు చెప్పడానికి. సో నేను మైథిలిని ఒక శక్తిగానే చూస్తాను. ఇప్పుడు ఆడదంటే వంట చేయాలనే దాన్ని నేను అగెనిస్ట్. వంట చేయడం కొందరికి ఇష్టం ఉండదు, కానీ వాళ్ళు ఒక కంపెనీని రన్ చేయగలరు. వాళ్ళు కంపెనీ రన్ చేయాలి, వంట మనిషి చేస్తుంది. ఆమెకు చక్కగా శాలరీ ఇచ్చి పెట్టుకోండి. అని అట్లేం లేదు, మగవాడు ఎందుకు చేయకూడదు. నేను యాక్చువల్గా మంచి వంట మనిషిని, నన్ను పెట్టుకోండి. నేను అందరితో సమాజంలో ధర్నాలు అట్లా చేయలేదు. నేను వంట చేసి పెట్టగలను. ధర్నా చేస్తే నాకు కుకింగ్ ఆర్డర్ ఇస్తే అది కూడా సర్వీసే కదా. సో ఒక్కొక్కరు చేయగలరు అట్లా.
టూ ఆస్పెక్ట్స్ మాట్లాడినాం, టూ సైడ్స్ ఆఫ్ ద టాపిక్స్ మాట్లాడినాం అకార్డింగ్ టు విమెన్, కమింగ్ టు విమెన్. ఫర్ ఎ పేరెంట్, చూస్తున్న ఒక తల్లి కానీ తండ్రి కానీ, లెట్స్ సే హీ హాజ్ బోత్, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయికి మీరు చెప్పిన ఈ టాపిక్స్ అన్నీ చెప్తారు, ఇట్లాంటి ఇంపాక్ట్ రావాలనుకుంటున్నారు ఆయన ఫ్యామిలీలో. అబ్బాయికి వంట రావాలి, అబ్బాయి ఒక అమ్మాయిని ఇట్లా చూడాలి, యాజ్ అన్ ఈక్వల్ ట్రీట్ చేయాలి అన్న ఐడియాలజీ తనకి చెప్పారు. లెట్స్ సే హీఈస్ ఇంప్లిమెంటింగ్ అది ఫ్యూచర్ వెళ్ళిన తర్వాత. ఒక అమ్మాయి, గర్ల్ అండ్ బాయ్ తీసి అందుకే ఇద్దరు పిల్లల్ని పెడతారు, వాళ్ళు ఇద్దరు బయటికి వెళ్తారు. వాళ్ళు షేప్ అప్ అయ్యే టైంలో ఎంటైర్ యూ హ్యావ్ ఏ ఫ్రీ రైట్ టు ఎప్పుడన్నా బయటికి వెళ్ళొచ్చు, నీ ఇష్టం వచ్చింది చెయ్యి అని ఇద్దరికి చెప్పినారు. మిస్టేక్స్ చేసి నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం. మనం నేర్చుకునేది తప్పులు వాళ్ళు, ఎక్కడ చేయొచ్చు ఎక్కడి వరకు చేయొచ్చు అనేది తెలుసుకునేది తప్పులు వాళ్ళు. ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేది అబ్బాయికి అమ్మాయికి, ఎక్కడి వరకు ఇవ్వాలి పేరెంట్స్ అనే వాళ్ళు ఎట్లా నావిగేట్ చేసి, ఎందుకంటే చెట్ట అయిన తర్వాత అది ఎవరు చెప్పలేరు బ్రదర్. నేను భవిష్యత్తులో బుక్ రాస్తా, ద టైటిల్ ఆల్రెడీ ఫిక్స్డ్, ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్. అప్పుడు దానికి జవాబు ఎవరికి తెలియదు, ఏ షెఫ్కి తెలియదు ఎంత ఉప్పు వేయాలను, వంటను బట్టి ఉప్పు అన్నట్టు. నేను ఇంకో విషయం తెలుసా, ఒక డ్రైవింగ్ నేర్పించేవాడు డ్రైవింగ్ వస్తే నేర్పిస్తాడు, కానీ ఏ పేరెంట్కి లైఫ్ అంటే తెలియదు, కానీ లైఫ్ నేర్పిస్తూనే ఉన్నారు. అందుకే ఇన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అందుకని నా కాదు అట్లా అనడానికి లేదు. కొన్ని కల్చర్స్లో ముందే పెళ్లి చేయాలని ఒక అమ్మాయికి నిర్ణయించినప్పుడు, అబ్బాయికి నిర్ణయించినప్పుడు ఒక కుటుంబానికి పంపించి వాళ్ళకి డబ్బు అంటే ఏంది, పెద్దలతో ఎట్లా ఉండాలి, ఎట్లా వంట చేసుకోవాలి, పిల్లలు వస్తే ఎట్లా వాళ్ళని పట్టుకోవాలి, ఎట్లా ఎత్తుకోవాలి, ఎట్లా ముడ్డిగా అడగాలి, లేదా ఒక 10 మంది వస్తే ఎట్లా భోజనం పెట్టాలి, ఒక 6 months ట్రైనింగ్ తీసుకుంటారు. దెన్ దే ఎంటర్ ఇన్ టు ఫ్యామిలీ లైఫ్. నౌ దే హ్యావ్ సమ్ అండర్స్టాండింగ్. ఇది ఎట్లా ఉంది, హఠాత్తుగా యువర్ ఎంటరింగ్ ఇన్ టు సెక్స్ లైఫ్ అండ్ ఫ్యామిలీ లైఫ్. హఠాత్తుగా ప్రెగ్నెన్సీ వచ్చింది, నీకు ఏం చేయాలో తెలియదు, ఆ పిల్లాడు దగ్గితే ఏం చేయాలో తెలియదు, మమ్మీ వాడు మమ్మీ అంటే సో మెనీ డౌట్స్. అందుకని అంతులేని స్ట్రెస్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. తర్వాత వీళ్ళకి ఏవో ఐడియాస్ ఉన్నాయి, సమాజంలో ఒక థాట్ ఏముందంటే నేను చేయలేనివన్నీ మా పిల్లలతో చేయించాలని ఒక పిచ్చి ఆలోచన ఉంది. అందుకని అటువంటిది ఏమీ లేదు, మనకు చెప్పడానికి రాదు. ప్రపంచంలో ప్రతి చోట ప్రతి దానికి ఒక బౌండరీ ఉంది, ఫ్యామిలీలో అసలు బౌండరీస్ లేవు. అమ్మ ఒకలాగా మాట్లాడుతుంది, నాయన కొన్నిసార్లు నో చెప్తాడు, నాయన ఒకసారి చెప్తుంటే అమ్మ ఒకసారి నో చెప్తుంది, కొన్నిసార్లు ఇద్దరు నో చెప్తారు, కొన్నిసార్లు ఇద్దరు ఎస్ అంటున్నారు. అసలు ఎవరికి ఎట్లా ప్రవర్తిస్తుందో అర్థమైతే లేదు. అంటే వాళ్ళ మూడ్ని బట్టి. అదే ఒక కంపెనీకి వెళ్ళాం అనుకో, సీఈఓ ఇంటిలో ఉన్న మూడు కంపెనీలో ఉండదు, కంపెనీకి ఒక మైండ్ సెట్ ఉంటుంది. ఆ కంపెనీలో ఉన్నప్పుడు వాడు ఆ మైండ్ సెట్తోనే ప్రవర్తిస్తాడు. సో హౌ హస్బెండ్స్ మైండ్ సెట్ షుడ్ బి అన్నది నో వన్ డిఫైన్డ్. ఎవరి బౌండరీ ఏమిటి నిర్వచించలే, వచ్చేసింది. అందుకని ఒకరి బౌండరీని ఒకరు ఇన్వేడ్ చేసుకుంటున్నారు, చాలా గాయపడదు అని. అవును, అదే అతిపెద్ద మిస్టేక్. దానివల్లనే ప్రాబ్లం వస్తుంది. అసలు ఇవ్వవలసింది అవేర్నెస్ అంతే. సమాజం ఎలా ఉంది, అసలు ఇంట్లో కూర్చొని ఒక 1 hour పాలిటిక్స్ మాట్లాడుకోవట్లే. ఇంట్లో కూర్చొని ఒక ఫేమస్ ఫిలాసఫర్ ఏం బుక్ రాశాడు, దాంట్లో ఉన్న కంటెంట్ ఎవరు మాట్లాడుకోవట్లే. ఇంట్లో కూర్చొని మనం సమాజం కోసం ఏం చేయొచ్చు, రీసెంట్గా కొత్త లెజిస్లేషన్స్ ఏమొచ్చాయి, కొత్త ఆర్టికల్స్ ఏమైనా వచ్చాయా, రీసెంట్గా పార్లమెంట్లో ఈ డిబేట్ జరిగిందిరా, ఎవరు మాట్లాడుకోవట్లే. ఓన్లీ కొట్లాడుకుంటున్నారు ఇంట్లో. నువ్వు నన్ను ఎందుకన్నావు, నేను నిన్ను ఎందుకన్నా, ఆ గ్లాస్ ఎందుకు ఇట్లా పెట్టినావు, నీకు తెలియదా, నీ తప్పు తూతూ మేమే డోర్లు పని చేసుకుని పడుకుంటారు. కలిసి ఒక పాట పాడుకోవట్లేదు, ఆశ్చర్యం. సినిమా చూస్తున్నారు, ఎవరికి నచ్చింది వాళ్ళు కలిసి, ఇష్టాలను వదిలేసి లెట్స్ ఫ్యామిలీ టైం, మనందరం కలిసి ఒక బిజినెస్ చేద్దాం అనుకోవట్లే. కలిసింది ఎందుకు, ఏదో లైఫ్ టైం ప్రణాళిక, ఇది పీకులాడుకోవడానికి పుట్టామన్నట్టే ఉంది. ప్రపంచంలో అందరితో బాగుంటారు, ఇంటికి పోతే ఏమవుతుందో నేను ఎప్పుడు ఆశ్చర్యపోతుంది. సంథింగ్ స్ట్రేంజ్, ఒక పురుగేదో ఆ చెప్పులు దొరుకుతుంటే నా దయ్యం వచ్చి కూర్చుంటుంది అనుకుంటా, గుచ్చుకొని కూర్చుంటుంది. ఇంకా అది వాడి ఇంట్లోకి పోయి వాడు ఓ టైప్లో చూస్తాడు, ఓ టైప్లో మాట్లాడతారు, ఆమో టైప్లో ఆన్సర్ ఇస్తుంది. గతం హాఫ్ అన్ అవర్లో దమా ఖరాబ్ చేసుకుంటారు, దెబ్బ తింటారు. నా బతికే ఇంత అని ఇట్లా అనుకుంటే పెంచారు. అందుకని నాకు జవాబు తెలియదు, ఎందుకంటే మా అమ్మ చెప్పింది ఎప్పుడేంలే. కానీ నాకు కొందరు చెప్పారు మదర్ లాగా. అమ్మ అందరు పేరెంట్స్ చెప్పింది పిల్లలకు నచ్చదు. ఎందుకంటే చెప్పించాల్సింది బయట వాళ్ళతో చెప్పించాలంట. నేను ఇప్పుడు ఎట్లా సమాజంలో ఉండాలని అమ్మ చెప్పకూడదు, నాయన చెప్పకూడదు. మాకేం తెలుసురా, మోనిక గారు ఒకరు వస్తారు, ఆవిడ చెప్తారా కొన్ని విషయాలు విందాం, అందరం విందామే. ఆవిడే చెప్పిస్తుంది మోనిక గారితో యాజ్ ఎ మదర్గా. అప్పుడు మోనిక గారు చెప్తే పక్క వ్యక్తి కాబట్టి వింటారు.
ఇల్లు ఎట్లా క్లీన్ చేసుకోవాలి అమ్మ నాన్న చెప్తే విన్నరు. ఎవరో తాతరాలు ఏమిరా ఇట్లా పెట్టినావు పాప మంచిగా క్లీన్ చేసుకుందాం పాండి మంచిగా ఉంటుంది అని ఎవడో చెప్తే వింటారు. అందుకని అందరూ పేరెంట్స్ చెప్పకూడదు, పేరెంట్స్ రైట్ పర్సన్స్తో చెప్పించాలి. ఇప్పుడు రోడ్డు మీద నడుపుతున్నారు, వాడు బండి ఇవ్వండి వాడికి ఇవ్వకపోతే బాగుండదు, మన పిల్లవాడికి బండి ఇవ్వకపోతే ఎట్లా అని అమ్మ నాన్న అంటే నువ్వు అడిగినావు కాబట్టి ఇస్తున్నా పోరా పో. ఇప్పుడు వీళ్ళిద్దరే పోలీసుకి ఫోన్ చేయాలి, చేసి పోలీస్తో చెప్పించాలి, నా కొడక నీకు అసలు లీగల్ ఏజ్ రాలేదు, మీ పేరెంట్స్ పిలుచుకురాపో, వాళ్ళ పై వాళ్ళ కొడితే ప్లాన్ చేశారు కదా, ఇది కొడుకు తెలియనియకూడదు. ఇట్లా వాడికి ఏమైందంటే సరే మాకు తెలియక ఇచ్చాము, ఎప్పుడు ఇవ్వచ్చు సార్ బైక్ అంటే వాడికి 18 years తర్వాత వచ్చినప్పుడు ఇవ్వాలి. పోనీ ఎప్పుడన్నా వాడు నడపాలనుకుంటే వెనక మేము కూర్చోవచ్చా, మీరు కూర్చున్నప్పుడు వాడికి ఇవ్వండి పర్వాలేదు, ఇప్పటి నుంచి నేను ఎప్పుడైనా వెళ్తా సార్ వాడితో పాటు, ఇక్కడ వాడు నడుపుకోవాలి కదా సార్. ఇప్పుడు ఒక గొప్ప రెస్పెక్ట్ వస్తుంది పేరెంట్ మీద. ఒకరి నేర్చుకుంటాడు, అరే మా పేరెంట్స్ బండి ఇచ్చారు కానీ అప్పు వ్యవస్థ మన వచ్చి అంటాడు కానీ పేరెంట్స్కి ఇచ్చాడు వాడు. అందుకని వెనక నుంచి నరుక్కొని రావాలి తప్ప డైరెక్ట్గా డీల్ చేస్తే ముక్కు పళ్ళు రాలిపోతే పక్కా. అందుకని నువ్వు చెప్పాల్సింది సంహవ్ వాళ్ళకి, నీ ఉద్దేశం వాళ్ళని మార్చడమా నువ్వు చెప్పి మార్చాలనుకుంటున్నావా? ఎట్లుంటుందంటే ఒకరికి హెల్త్ ఇష్యూ వచ్చింది, కుటుంబ సభ్యులు ఆపరేషన్ చేయకూడదు చచ్చిపోతాడు, డాక్టర్ కాడికి పంపించాలి, అట్లా వాళ్ళ ద్వారా నువ్వు ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలి. అట్లా ఏ పేరెంట్స్కి తెలియదు పిల్లల్ని ఎట్లా పెంచాలో, వాళ్ళు పెంచి 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 ఇలా పెంచొద్దని తెలుసుకుంటున్నారు ఎండ్ ఆఫ్ ది డే. అట్లా అందుకని నేనంట నీకు ఉద్దేశం ఉంది, మా పిల్లవాడు పొద్దున్న లేస్తే బాగుంటుంది, నువ్వు పొద్దున్న అంటే లేవడు వాడు. అట్లా కాకుండా ఏమండి అంతా పొద్దున్న లేయించాలి, వాట్ షెల్ వి డూ అంటే ఒక చిన్న సత్సంగ్కి వెళ్దాం, ఆ గురువుగారికి ముందే చెప్దాం, వాడు మన అబ్బాయిని అడ్రస్ చేస్తాడు. ఇప్పుడు పొద్దున్నే దున్నపోతులాగా 4కి 5కి 10 గంటలకు లేచే వాళ్ళు ఉంటారు, వాళ్ళు సంథింగ్ దే ఆర్ మిస్సింగ్ అని ఒక గురువు ఏదో మాట్లాడితే విన్నాడు వాడు. అతను చెప్పిన దాంట్లో మీనింగ్ ఉంది, నేనైతే రేపటి నుంచి లేస్తారా అని వాళ్ళ డాడీ అన్నాడు. సంహావ్ ఇంటోళ్ళు టచ్లో కాకుండా చెప్పించారు అన్నట్టు. అందుకే మనం స్కూల్కి పంపిస్తున్నాం, చదువు మనకు రాదు కాబట్టి సార్తో చెప్పిస్తున్నాం. అట్లా ఎటికెట్, సాంప్రదాయం, పండగలు, పబ్బాలు పేరెంట్స్ ఓన్లీ ఫెసిలిటేట్ చేయాలి, హక్కున చేర్చుకోవాలి. నేనున్నాం రా, విషయం అంతా పక్కాల ద్వారా చెప్పించాలి, రైట్ పర్సన్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి, రైట్ ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేయాలి. మనం ఏం తెలియకుండా హఠాత్తుగా వదిలేస్తున్నాం సమాజంలోకి. ఇది ఒక ప్రయోగం చేస్తే ఇట్ విల్ వర్క్, కానీ ఒక ట్రెమెండస్ అవేర్నెస్ అవసరం, జీవితం పట్ల ప్రేమ అవసరం. అవన్నీ ఎక్కడున్నాయి? అంత బిజీ 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 బిజీ. సంపాదించాలి, సెటిల్ కావాలి. అందరూ సెటిల్ లేదు గ్రేవ్ యార్డ్లని. అది సో లేట్ అయిపోతుంది. చాలా థ్యాంక్స్ ఫర్ దిస్ గ్యాదరింగ్. ఓకే బేటా బాయ్, అందరూ ఒకసారి బాయ్ చెప్పండి.